హలో గైస్, అందరికీ నమస్కారం. నేను మీకోసం తీసుకొచ్చిన ఒక కొత్త టాపిక్ని. రావప్లో భాగంగా నాకు ఇచ్చిన ఫార్మర్ ఎవరు, అతను ఏమేమి పంటలు పండిస్తారో చూసుకుందాం. నా ఫార్మర్ పేరు గద్దుల మల్లయ్య. అతను పండించే పంటలు ఏంటంటే ఎక్కువగా మ్యారీగోల్డ్, దాంతోపాటుగా చిల్లీ, కాటన్, రైస్, ఇంకా వేరే వెజిటేబుల్ క్రాప్స్. మల్లయ్య గారు ఎక్కువగా పండించేది మ్యారీగోల్డ్. ఇప్పుడు ఆ మ్యారీగోల్డ్ ఎలా కల్టివేట్ చేశారో అతని మాటల్లోనే విందాం. ప్రజలపేట గద్దల మల్లయ్య నా పేరు. మేము 8 సంవత్సరాల నుంచి బంతి చెట్లు పెడతాను. మేమే నారు పోసుకుంటాం, నర్సరీలో పోసుకుంటాం. మేమే తెచ్చి గింజలు పెట్టుకుంటాం, నర్సరీలో పెట్టి నెల వచ్చినాక తెస్తాం. నారు తెచ్చి దీన్ని దుక్కి 3 సార్లు దున్నిస్తాం. 3 సార్లు దున్నిచ్చి చెట్లు పెట్టినాక దుక్కి మంది వేస్తాం. 20 కానీ డిఏపి కానీ వేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రజల్పేట గ్రామంలో ఎక్కువగా లోకల్ ఆరెంజ్ మరియు ఎల్లో మ్యారీగోల్డ్ మొక్కలను ఎక్కువగా కల్టివేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మ్యారీగోల్డ్ని కల్టివేట్ చేయడానికి ఎక్కువగా సీడ్స్ లేదా కటింగ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మ్యారీగోల్డ్ కల్టివేట్ చేయడానికి నేల ఎలా ఉండాలంటే వెల్ డ్రైన్డ్ ఫర్టైల్ సాయిల్స్ ఉండాలి, శాండీ లోమి సాయిల్స్ ఉండాలి, విత్ న్యూట్రల్ pH ఉండాలి. దీని క్లైమేట్ ఎలా ఉండాలంటే మిడ్, కూల్ అండ్ వార్మ్ క్లైమేటిక్ కండిషన్స్ ఉండాలి. మరియు దీన్ని ఆల్ సీజన్లో దీన్ని గ్రో చేయవచ్చు. ఈ బంతి మొక్కల నారును పెంచుకోవడానికి పాట్స్లో లేదా సీడ్ బాక్స్లో లేదా నేలలో వీటిని పెంచుకోవచ్చు. ఈ బంతి విత్తనాలను నేలలో నాటుకోక ముందే అజోస్పైరలంతో సీడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఈ బంతి మొక్క విత్తనాలు హెక్టార్కు వచ్చేసి 1.5 కేజీలు అవసరం అవుతాయి. ఈ బంతి విత్తనాలు నాటిన 5 నుంచి 10 రోజుల తర్వాతకి మొలకెత్తుతాయి. ఈ బంతి మొక్కలను ప్రధాన పొలంలో ఎప్పుడు నాటుకోవాలంటే 4 నుంచి 6 ఇంచుల ఎత్తు పెరిగిన తర్వాతకి 3 నుంచి 4 ఆకులు వచ్చిన తర్వాతకి వీటిని ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. అలాగే 4 వారాలు కలిగిన మొక్కలను మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఎలా నాటుకోవాలి, నాటుకున్న తర్వాతకి ఎన్ని డేస్కి మందులు వేయాలి, మరియు వీటికి వచ్చే పెస్ట్ డిసీజ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.